భక్తుల మార్గంలో ఆయన దృష్టికి విలువ కలిగిన సెలవిచ్చిన దేవుడు మీరు గమనించి కొన్నారు, ఆయన ఇష్టమైన పాత్రగా వాడుకున్నారు. ఈ సన్నిధానం అంతా మీ చిత్తం కాబట్టి బాబానియా రే చార్లీ తెచ్చినా దయచేసి చూడాలనుకున్నటువంటి వారు ఇలా వచ్చి ఇలా చూసుకొని వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే కొంచెం కంజెస్టెడ్గా ఉంది కాబట్టి అడ్జస్ట్ అవ్వండి. ఇలా వచ్చి ఇలా చూసుకొని ఎక్కువసేపు నిలబడొద్దు, చూసుకుంటూ వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ సమయంలో థామస్ జాన్ గారు సార్ మీరు John Alex, by age, he is very much younger to me, and he is like my son. I am sure that every one of us here, in some way or other, was touched by his life, because he was there for every function like this, whether in marriage or funeral. He was there with his family.
And his labor is all because of the love for God and the love for the people also. He sacrificed his own life for the sake of the kingdom of God and for the service of God's people. And now that, as the Bible says, those who die in the Lord, they are blessed and they rest from their labor and their works will follow, as it is written in the caption. So also now, I know sure that he is with the Lord and he is now resting. Yeah. So may the Lord bless him, bless the family, especially Swarupa and their dear children. May the Lord comfort them, console them, and grant them peace, so that in the days to come they also will be able to live for God's glory. And for all of us, his life is a great testimony of sacrifice and giving. So let's pray for the family, continue to uphold them, so that we'll be able to they'll be able to be also used by the Lord. God bless you all. అలెక్స్ అతి గొప్ప స్నేహితుడిగా మారినటువంటి వ్యక్తి లాస్ట్ 29th సండే మా చర్చిలో రిపోర్ట్ చెప్పి వెళ్ళిన తర్వాత మేము కలుసుకున్నాం. సడన్గా నిన్న సండే ఇలా అయింది అనేటప్పటికీ అసలు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో నాకైతే మాట్లాడలేదు. ఎందుకంటే చాలా తక్కువ పరిచయంలో నేను చాలా ఇష్టపడినటువంటి వ్యక్తి. అంటే దేవుని పని అని అంటే ఎంత ప్రేమతో అంటే ఇష్టంతో చేస్తాడు అని అంటే అంత ఇష్టంతో చేసినటువంటి వ్యక్తిని నేను నా ఈ పరిచయంలో చూసినటువంటి మొట్టమొదటి వ్యక్తి. ఇంత బలమైన వ్యక్తిని కోల్పోవడం అనేది నిజంగా చాలా దురదృష్టం. మా మిషన్స్ ఇన్ వైజాగ్ టీం పక్షంగా మేమందరం కూడా ప్రతి నెల కూడా కలుసుకుంటూ ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ఉండేటటువంటి పరిస్థితుల్లో మా సహోదరుని మేము కోల్పోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. అయినప్పటికీ కూడా తమ్ముడు దేవుని దగ్గర ఉన్నాడని సంతోషించాలో లేకపోతే భౌతికంగా మా నుంచి దూరం అయ్యాడని బాధపడాలో తెలియనటువంటి పరిస్థితి. కుటుంబానికి దేవుడు నెమ్మదిని ఆదరణ ఇవ్వాలని, సహోదరుని పిల్లల్ని దేవుడే ముందుకు నడిపించాలని ఆశిస్తూ కొన్ని మాటలు. జాన్ వెస్లీ మినిస్ట్రీస్ రాజమండ్రి, డాక్టర్ జాన్ వెస్లీ గారు బెంగోలీ టీం స్థాపించినప్పుడు దాదాపుగా 14 సంవత్సరాల నుంచి పరిచర్యలో రాజమండ్రిలో ఏ మీటింగ్ జరిగినా కానీ, ఆ తర్వాత వైజాగ్ ప్రాంతంలో ఏ మీటింగ్ జరిగినా కానీ అన్ని విషయాల్లో చాలా చక్కగా సహకరించేవాడు. ఎలక్షన్ మాకు ఆదివారం ఈ విషయం తెలిసినప్పుడు నేనైతే నమ్మలేదు. ఆయన చెప్తున్న ఏమైందో మనకు తెలియదు. జాన్ వెస్లీ గారు యూరోప్ ట్రిప్లో ఉన్నారు. ఆదమకుడికి తప్పకుండా వస్తానన్నారు. ఇక్కడ ఉన్నట్లయితే అందరికన్నా ముందు తను ఉండేవాడు. జాన్ వెస్లీ గారి, లెస్లీ వెస్లీ గారు, పాస్టర్ జోసఫ్ విజయ్ కుమార్ గారు, సత్య విజయ్ కుమార్ గారు, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ బెంగోలీ టీం తరఫున వారి కుటుంబానికి, వారి సంఘ సభ్యులకు, స్థానిక సంఘానికి ఆదరణ సహోదరుడు విడిచిపెట్టి వెళ్ళిన ఈ దిన కుటుంబాన్ని మీరు దర్శించండి, ఆదరించండి. మీ ఆదరణ చేత ప్రభా ఈ యొక్క కుటుంబాన్ని మీరు కప్పవలసిందిగా కోరుకుంటూ, మీ దగ్గర హస్తాలకు అప్పగించుకుంటూ, ముందున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, మీ నామం అత్యున్నతంగా మహింపరచుకోండి అని వేడుకుంటూ
యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.